బీజేపీ మిత్రుడు. సో అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము స్పష్టంగా చెప్తున్నాం. అంటే ఒక హూందాగా నడపాలని ముందు రోజే చెప్పడం జరిగింది. గవర్నరు మాట్లాడుతున్నప్పుడు మిత్రుడు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ రావు అని ఎట్లా మాట్లాడినది అర్థమవుతుంది. ఆమె ఏ పార్టీ నుంచి వచ్చింది, ఎలా మాట్లాడిందో బీవీఎస్. మేము ఏమంటున్నామంటే మీరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందో తెలంగాణ చెప్తున్నాము. అది వినాలే కదా మీరు. ఒకటి. రెండోది నా కంప్లీట్ గారు నేను ఏమంటున్నా, మీరు వచ్చిన వెంటనే మేము సంతకం ఏం చేస్తాము, ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి చట్టబద్ధతం చేస్తాం క్యాబినెట్లో అన్నారు. క్యాబినెట్ మీటింగ్లు 2 జరిగినాయని చెప్పిండు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ ఏమేమి హామీలు ఇచ్చా. మేము గతాన్ని ఎందుకు పోతున్నాము, మీరు గతాన్ని చదివితే మేము గతాన్ని పోతున్నాం. జనరల్గా నేనేమంటున్నా అంటే మీరు ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నారో వాటి మీద మేము చేస్తామని ప్రజలకు చెప్పాలి కదా. అది చెప్పకుండా మా మీద అహంబోతు అని చీమల పుట్టలని ఏ పదజాలం వాడిన ముఖ్యమంత్రి గారు, అది కదా బాధ. మీరు 6 గ్యారంటీ. ఒక నిమిషం వినండి, నేను సభ ఉందాగా జరగా మేమేమో రంకెలు వేయట్లే. మీరు రంకెలు వేస్తే మేము కూడా రంకెలు వేస్తాం. రంకెలు వేయకుండా ఎట్లా ఉంటాం? కాబట్టి నేనేమంటున్నా, మీరు అధికార పక్షంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వాళ్ళు ఎంత హూందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు మొత్తుకొని చెప్పినారో 6 గ్యారంటీలని 6 గ్యారంటీల మీద క్లియర్ చేయాలి. మేము ఇట్లా చేస్తున్నాము, రివ్యూ జరుగుతున్నాము. ఒకటి ఇంతకుముందు మిత్రులు అంటారు రివ్యూలు జరుగుతున్నాయని. ఆల్రెడీ అదే అధికారులు ఉన్నారు కదా, అక్కడ అదే బ్యూరోక్రసీ ఉంది కదా, అదే ఐఏఎస్ ఆఫీసర్లు కదా. ఎవ్రీథింగ్ డేటా ఉంది. శాఖల వారిగా మీ పాలన మీద శ్వేతపత్రం విడుదల చేస్తారు. శ్వేతపత్రం మేము దశాబ్దోత్సవం జరుగుతుందని మా చెప్పింది కదా కేటీఆర్ గారు. ఒక్క నిమిషం వినండి, నాకు కంప్లీట్ కావాలి. వాళ్ళ ఎంతసేపు టైం ఇచ్చారు మీరు. కాబట్టి మీరు శ్వేతపత్రం మేము మొత్తం రిలీజ్ చేసినామని చెప్పిన వాడు ఉంది కదా. ఇప్పుడు మేము పట్టుకపోయింది ఏం లేదు కదా. అక్కడ అధికారులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా. మా ఐఏఎస్ ఆఫీసర్స్ వేరు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ వేరు కాదు కదా. నేనేమంటున్నా, మీకు హూందాగా సభను నడిపించాలనే ఆలోచన లేనప్పుడు ఇట్లాంటి పదజాలమే వస్తుంది. ఆంబోతుల్లాగా చీమల పుట్టలు. ఏమి చీమల పుట్టలు? ఇవాళ ముఖ్యమంత్రి మీరు, మా అందరికీ ముఖ్యమంత్రి. ఆ గౌరవ స్థానంలో ఉండి మాట్లాడాలి. గత చరిత్ర మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ చేసిన తప్పులు కూడా తీసుకురావాల్సి వస్తుంది. తప్ప మరి ఇందిరమ్మ రాజ్యం తెస్తానని మాట్లాడుకుంటే ఓకే, కానీ ఇందిరమ్మ గారు చేసిన తప్పులు తెస్తేనే భరించారా? భరించాలి, ఆ నొప్పి భరించాలి. మిత్రులు బీజేపీ మిత్రులు చెప్తుండ్రు ఏమని, కంచె. ఇంకోటి రామచంద్ర రెడ్డి గారు మాట్లాడు కంచె. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికాడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇంట్లో పోనిస్తాడా? ఇప్పుడు ఇది ప్రగతి భవన్ ఆఫీస్ చేసిండ్రు, క్యాంప్ ఆఫీస్ చేసిండ్రు కాబట్టి ఆడ కూర్చుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పోనిస్తారా? జనాలను తీసుకుపోతాడా? అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడ నివాసం ఉంటున్నారు. దట్ ఇస్ ద పోలీస్ ప్రొటెక్షన్. అది తెలియకుండా కంచె ఎవడేసిండు. కంచె నీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసిండు. తెలంగాణ దాన్ని తట్టుకోలేక కంచె పెట్టుకున్నాడు. ఆ కంచెనే అట్లా కంటిన్యూ అయింది. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. ముఖ్యమంత్రి వేరే కాడ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికాడ కంచె. అవకాశం రేవంత్ రెడ్డి ఇంటికాడ కంచె ఉందా లేదా? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికాడ కంచె ఉందా లేదా? పోలీసు ఉందరు, కంచె ఉంది. నేనేమంటున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోలీసు ప్రొటెక్షన్ వ్యవస్థ ఉంటుంది. సో మేము ప్రజా దర్బార్ గ్రీవెన్స్లు మేము మండే పెట్టినాం. మేము క్యాంప్ ఆఫీస్ బట్టి ఎమ్మెల్యేలు కల్పించినాం. సరే, నేనేమంటున్నా, మీరు ఊరికనే కంచె పెట్టిరు. ఎవరు నియంత? ఇది ప్రజాస్వామ్యం. మిత్రుడు రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చుకుంటాం. అదేమన్నా బైబులా భగవద్గీతనా? నాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నా. రాయమన్నాడు కేసీఆర్ గారే దళితులకు 18% జనాభా పెరిగింది, రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఏం తప్పేముంది? అదేమన్నా భగవద్గీతనా బైబులా? నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలిస్తే మేము సహకరిస్తాం. స్టిల్ మీకు మ్యాండేటరీగా 64 ఇచ్చారు, 5 ఏళ్ళు పరిపాలించమన్నారు. మేము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. అంతే. ఆంబోత్ అంటే పడాలి. నువ్వు చీమల పుట్టలో దొరికినా అంటే ఊకోవాలి. రాజ్యాంగం నియంతనా? రాజ్యాంగం బద్దంగా మేము ఎన్నుకోవాలి. అట్లా మీరు ఇంటరప్ట్ కాకూడదు ప్లీజ్. నేనేమంటున్నా, ఇప్పుడు ఇద్దరు కూడా కాంగ్రెస్ మిత్రుడు బీఆర్ఎస్ మీద ఇద్దరు కూడా హుందాతనం గురించి మాట్లాడారు. ఆ హుందాతనం కూడా ఈ చర్చలో మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ముందు విషయం. అట్లా కదా, మీరు హుందాతనం అంటే మాట్లాడినప్పుడు నేను కూడా రాలేదు. ఒకసారి విందాం. నేనేమంటున్నా,
గవర్నర్ గారి ప్రసంగంలో నియంతృత్వం అనే పదం ఏదైతే వాడిరో ఆ పదంని ఆవిడ స్కిప్ చేయాల్సి అవకాశం ఉంటుంది, స్కిప్ చేయొచ్చు, కానీ స్కిప్ చేయలేదు. ఎందుకంటే ఆవిడ కూడా దానికి ఆవిడ అనుభవించింది కదా, మీ యొక్క పాలనలో మీ యొక్క ఆరోగ్యాన్ని అనుభవించింది కదా అంటున్నాను. కానీ ఇంకొక విషయం, అది నన్ను మాట్లాడినాడు. ఇప్పుడు నిరంకుశత్వము, నియంతృత్వము ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించారు కాబట్టే ఆ వర్డ్ వచ్చింది, లేకపోతే ఎట్లా వస్తుంది? సరే నేను ఒక విషయం చెప్తా, నేను ఒక విషయం శ్రీనివాస్ గారు, ఒక విషయం నన్ను మాట్లాడినివ్వండి. సరే ఓకే, బీజేపీ ఆవిడ వినండి కొంచెం, మీరు ఒక మాట మీరు హుందాగా మాట్లాడితే నేను కూడా హుందాగా చెప్తాను. మీరు చెప్పండి మోడీని మీరు తిట్టండి, నో ప్రాబ్లం. మోడీ తిట్టండి, లేదు ఒక నిమిషం వినండి. సరే ఇప్పుడు బీజేపీ గవర్నర్ గారు బీజేపీ నుంచి వచ్చిరండి, అసలు కాదండి, గవర్నర్ గారు బీజేపీ నుంచి వచ్చారు. ఒక్క నిమిషం నేనేమంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సర్పంచులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, ఎంతోమంది వచ్చి కొట్లాడిరు కదా, మేము పెట్రోల్ పోసుకొని మేము తగలబడుకుంటాం, మా బిల్లులు మాకు ఇవ్వండి అని చెప్పేసి మండల ఆఫీస్ దగ్గర అక్కడ వచ్చి నిల్చున్నారు కదా. మరి అప్పుడు మీరు ఎందుకు ఆన్సర్ లేదు? ఎందుకండి 18,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే వాటిని మీరు స్నైప్ చేయలేదా? మీరు మీ అకౌంట్లో తెచ్చుకోలేదా? అంటే ఒక మాట చెప్తున్నా, అరే ఇవన్నీ నిజాలండి. రైతులు ఆత్మహత్య 7,900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకురా లేదా? ఇది నిజమా కాదా? మేమేం చెప్పినాం? పంట బీమా ఇవ్వండి అని చెప్పినాం. ఎందుకంటే 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణము పంటల్లో వచ్చే నష్టం. ఆ పంట బీమా ఇస్తే మీరు రైతు బీమా అంటే వాళ్ళు అర్థం వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా మీ పాలనలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, నిరంకుశత్వం ఉంది. ఎంత అహంకారంతో మాట్లాడేవారండి? కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంత అహంకారంతో మాట్లాడారు. ఇప్పుడు ప్రజాభవన్ దగ్గర ముఖ్యమంత్రి గారు కలిసేవారు కాదు. ఎందుకు అంటే మేము డీసెంట్రలైజ్ చేసినాం, ఎవరికి ఏ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యేకి అక్కడ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ చేసినాం. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర అది చెప్పిన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు, శాఖల వారిగా సమీక్ష పెడుతున్నారు, శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్నారు. అంటే మీకు అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ఇంత రచ్చ జరుగుతుంది. రేపు శ్వేతపత్రం ఏమని విడుదల చేస్తారు, ఎలా విడుదల చేస్తారు? ఆ లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ప్రభుత్వ అధికారుల దగ్గరనే ప్రతి ఏటా ఆడిట్ రిపోర్ట్ వస్తుంది కదా. కొత్తగా శ్వేతపత్రం విడుదల చేసి ఏం చేస్తారు అంటే ఏం చెప్తారు? ఏ ఒక్క అధికారి కూడా స్వేచ్ఛగా లెక్కల్ని చెప్పినటువంటి చరిత్ర లేదు. ఎవరైనా నీకు చెప్పిందని చెప్పేసి ఒక్క మాటతో ముఖ్యమంత్రి గారు కొట్టేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజున మనం ఒక 2 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి లెక్కలు చూసినట్టయితే 81,560 కోట్ల రూపాయలు పవర్ యూటిలిటీ కోసం ఈ రోజున అప్పులు చేసినన్నారు. అందులో మనకు వచ్చినటువంటి లాస్ ఎంత అయిందంటే 50,275 కోట్ల రూపాయల లాస్ ఉందని చెప్పేసి ఈ రోజున టెంటేటివ్ గా లెక్కలు తెలిచారు ఏది ఈ రివ్యూలో. అదే విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో చూసినట్టయితే 56,000 రూపాయల అప్పు చేస్తే అందులోకి వెళ్ళి 11,000 రూపాయలు లాస్ అయిందని చెప్పేసి ఈ రోజున టెంటేటివ్ గా తెలిసినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ 2 డిపార్ట్మెంట్లనే దాదాపు 61,000 రూపాయల లాస్ కాగా దాదాపు 137 కోట్ల రూపాయల 1,37,000 కోట్ల రూపాయల అప్పు ఉందనంటే ఈ 2 డిపార్ట్మెంట్లకి 2 విభాగాలకి మొత్తం టోటల్ గా ఉన్నటువంటి శాఖల వారీగా అప్పు చూసినట్లయితే ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు కావాల్సి ఉందంటే తెలిసాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ సక్సెసివ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ సక్సెసివ్ గవర్నమెంట్ ఒక కన్క్లూజన్ కి రావాలి, ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది అని చెప్పేసి. తెలియకుండా అవగతం కాకుండా తెలంగాణ సమాజానికి చెప్పకుండా ముందుకు పోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఒక చిన్న ప్రశ్న రామ్మోహన్ రెడ్డి, ఒక చిన్న ప్రశ్న. మొత్తానికి అంత గుంపుగా ఒక 5 లక్షల కోట్ల అప్పు మీరు గుంపు మేస్త్రికి ఇచ్చారు అంటే మీకు వచ్చింది, గుంపు వచ్చింది. ఈ 5 లక్షల కోట్ల అప్పు లెక్క ఉందండి, మీరు మళ్ళీ దాని గురించి చెప్తారు ఎందుకు? నాకు మొన్న నుంచి నడుస్తా ఉన్నది 86,000 కోట్ల అప్పు, 56,000 కోట్ల అప్పు మొన్న నుంచి నడుస్తుంది డిస్కషన్. మీరు కొత్తగా ఏం చెప్తారు చెప్పండి? ప్రజలు మీ దగ్గర నుంచి కొత్తగా ఏమైనా విందామని చేస్తున్నారు? మీరు ఏ విధంగా మీరు హామీలు అమలు చేస్తారు అది చెప్పండి. అవన్నీ టైం వేసి మాట్లాడండి. 3 రోజుల నుంచి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, 3 రోజుల నుంచి 81,000 కోట్ల అప్పు ఉందని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే 56,000 కోట్ల అప్పు ఉందని మీరు మొన్న చెప్పారు. వినండి, ఇప్పుడు
81,560 కోట్ల రూపాయల అప్పు విద్యుత్తు మీద ఉందని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియదు. కేవలం రివ్యూ చేస్తున్నప్పుడు విద్యుత్ అధికారులు చెప్తే పిలవని సీఎండి ప్రభాకర్ రావు అంటే నేను రానని చెప్పేసి దాచుకున్నటువంటి సందర్భం ఉన్నది. మరి నిజంగానే తెలుసుంటే ఇయ్యేటి దాకా మీరు మాట్లాడకుండా మేము మాట్లాడకుండా ఖచ్చితంగా కూడా ఇటువంటి అప్పులు ఉన్నాయి. ఒక నిమిషం నేను కంక్లూడ్ చేస్తాను ప్లీజ్. అయితే ఈ అప్పులన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి మీరు శ్వేతపత్రం రూపంలో విడుదల చేయమని చెప్పేసి పదే మేము చెప్పిన గతంలో. ఇప్పుడు మీరు చేయలేని పనిని మేము చేస్తున్నాము. దాని తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోని ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని 100 రోజుల లోపల అమలు చేయడానికి మేము సమాయత్తమవుతున్నాము.